హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మార్నింగ్ గ్రాండ్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే మేము వాటర్ అండ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వాటర్ అండ్ టెంపుల్కి అయితే మేము బోట్లో అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనకి బోట్స్ అయితే చాలా బాగుంటుంది జర్నీ. అటు ఇటు కూడా టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఈచ్ పర్సన్కి 40 థాయ్ బాట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ టికెట్ తీసుకుని బోట్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇలా కూర్చోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. ఈ లోపు నేను వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ఇక్కడ స్టాప్స్ ఏవేవి ఉంటాయి, అవి ఏంటి నేమ్స్ అవంతా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మాకేం అర్థం కాలేదు, వాళ్ళ భాషలో అయితే ఉంది, థాయ్ భాషలో. ఇంకా మేము ఎక్కే షిప్ అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాము, కూర్చున్నాను. ఈ లోపల అయితే వీడియో తీస్తున్నాను అనమాట. అండ్ టికెట్ కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఈచ్ పర్సన్కి 40 థాయ్ బాట్స్ అయితే తీసుకున్నారు. అండ్ తర్వాత బోట్ అయితే మేము ఎక్కేది అయితే వచ్చేస్తుంది. మేమైతే వెళ్తున్నాం అనమాట బోట్ ఎక్కడ. క్యాబ్స్లో కూడా వెళ్ళొచ్చు, కానీ బోట్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్ అయితే పడతాయి అనమాట బోట్స్ అయితే. కూడా చుట్టూరా ఉన్న ప్లేసెస్ అయితే కూడా చాలా బాగుంటుంది లొకేషన్ అంతా కూడా. అండ్ చుట్టూరా అయితే టెంపుల్స్ అయితే కనిపిస్తాయి, అటు ఇటు బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ మేము బోట్ అయితే ఎక్కేసాము. సిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది అనమాట. మిర్రర్ నుంచి అయితే మనం ప్లేసెస్ అయితే చాలా బాగుంటుంది సిట్టింగ్ అంతా. అండ్ బయటకు చూడడానికి మిర్రర్స్ అయితే ఉంటాయి అనమాట. మిర్రర్స్ నుంచి అయితే మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ టీవీలో అయితే మనకి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనం వెళ్ళే స్టాప్ అక్కడ చూపిస్తూ ఉంటుంది. అంటే మనం ఒక్కొక్క స్టాప్స్ ఉంటాయి కదా, ఆ స్టాప్స్ ఆపినప్పుడు ఇక్కడ మనకి టీవీలో అయితే డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీకు నేను చూపిస్తుంది అయితే గ్రాండ్ ప్యాలెస్ అనమాట. అండ్ గ్రాండ్ ప్యాలెస్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. వాటర్ అండ్ టెంపుల్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అండ్ టెంపుల్ గ్రాండ్ ప్యాలెస్ పక్కనే అయితే ఉంది. ఇలా ఎక్కేమో లేదో వెంటనే దిగిపోయాం అనమాట. ఇదే వాటర్ అండ్ టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్ అవుతే. టైమింగ్స్ వచ్చేటప్పటికి ఏ టెంపుల్స్ అన్నా 8 to 6 వరకే, మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకే ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ టికెట్ అయితే 1 పర్సన్కి 200 థాయ్ బాట్స్ అనమాట ఈచ్ పర్సన్కి. అండ్ ఇక్కడ ఏమేమి వేసుకోకూడదు, డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది, ఇలా అయితే వేసుకుని రాకూడదు. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో టికెట్ ఇవ్వగానే ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే ఇస్తారు. వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. తర్వాత లోపలికి ఎంటర్ అవ్వకముందు మేము ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకున్నాము నలుగురం కూడా. ఇదే అనమాట ఆ షాప్. నేను వేసుకున్నప్పుడు అయితే వీడియో తీసేసేటప్పుడు అయితే అలా వీడియో అయితే తీశాను. అండ్ నేను రెడీ అయిన తర్వాత ఇదనమాట థాయ్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది థాయ్ డ్రెస్ అయితే. మేము నలుగురం కూడా వేసుకున్నాం అనమాట. నేనైతే స్కై బ్లూ అండ్ మా పేరు అయితే స్కై బ్లూ, వాళ్ళ పర్పుల్ కలర్ అయితే వేసుకున్నారు, మేము స్కై బ్లూ కలర్ అయితే వేసుకున్నాం. చాలా బాగుంటుంది వాటర్ అండ్ టెంపుల్. ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఈచ్ పర్సన్ అంటే 1 పర్సన్కి 200 థాయ్ బాట్స్ అయితే తీసుకున్నారు. ఎంతకన్నా తక్కువగా మనం క్యాబ్ నుంచి వస్తాం కదా, వేరే ఎంట్రన్స్ అవుతూ ఉంటుంది, అక్కడ అయితే తక్కువ తీసుకుంటారంట. ఇక్కడ లోపల అయితే 200 థాయ్ బాట్స్కి తగ్గనన్నారు ఎక్కడ కూడా. కానీ మేము మళ్ళీ రాము కదా అని 200 థాయ్ బాట్స్ అయినా మేము నలుగురం కూడా తీసుకున్నాము. ఒక్కొక్కరికి 200 థాయ్ బాట్స్ అయితే పడింది. నలుగురికి 800 థాయ్ బాట్స్ అయితే పడింది అనమాట. మాకు రీజనబుల్గానే అనిపించింది. తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. ఫొటోస్ అయితే పెడతాను చూడండి. అరుణ్ అంటే సూర్యుడి పేరంట అరుణ్ అంటే. అండ్ ఇక్కడ బయట మేము లోపల చూసేసి వచ్చేసి పార్క్ అయితే ఉంది, బయట ఇలాగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, అలా అయితే వీడియో తీసామన్నమాట. అండ్ మేము బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఇక్కడ బుద్ధుడి టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే అనమాట బుద్ధుడి టెంపుల్. ఇది లోపలికి అయితే వెళ్ళి వీడియో అయితే తీసాను అనమాట. జస్ట్ మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది. బుద్ధుడు టెంపుల్స్ అయితే థాయిలాండ్లో చాలా ఉంటాయి అన్నమాట. లోపల ఒక్క బుద్ధుడు విగ్రహం కాకుండా కింద చాలా బుద్ధుడు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. బుద్ధుడు టెంపుల్స్ అయితే థాయిలాండ్లో చాలా ఫేమస్ కదా, బుద్ధిజం ఎక్కువ, బుద్ధుడిని ఎక్కువ కొలుస్తారు అక్కడ. చాలా బాగుంటాయి బుద్ధుడు టెంపుల్స్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను కొడుతున్నాను కదా, అదైతే ఇక్కడ నమ్మకం అంట. ఇక్కడ హెవెన్కి అయితే వెళ్తుందంట, అలాగా కొట్టి రాస్తారంట. అలాగా మనకి హెవెన్కి అయితే వెళ్ళి మనం కోరుకున్నవి అయితే జరుగుతాయంట అలా కొడితే. ఇక్కడ నమ్మకం థాయిలాండ్లో. అండ్ మేము వేసుకున్న ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఇదే అనమాట. చాలా బాగున్నాయి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా థాయిలాండ్ వీడియోస్ అయితే ఇంకా ఉన్నాయి. ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.